నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనంలోనే మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే పర్ణశాలలను కట్టడానికి ఏ చెట్ల కొమ్మలను ఉపయోగించాలో దేవుడు స్పష్టంగా తెలియపరిచినాడు. 4 చెట్ల పేర్లను దేవుడు ప్రస్తావించినాడు. ఒలీవా చెట్ల కొమ్మలు, అడవి ఒలీవా చెట్ల కొమ్మలు, గొంజి చెట్ల కొమ్మలు, ఈత చెట్ల కొమ్మలు, వేరు వేరు గుబురులు గల చెట్ల కొమ్మల్ని కూడా తీసుకొని రమ్మని చెప్పినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. 4 చెట్ల పేర్లను ప్రస్తావించినాడు. ఇంకా చాలా చెట్లను కూడా తీసుకొని రావాల్సిందిగా ప్రభు కోరుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి, ఆ చెట్ల కొమ్మలు అన్నింటినీ తీసుకొని వచ్చి ఇజ్రాయేలీలు పందిర్లుగా వాటిని కప్పినట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. చూడండి ప్రియులారా, అంటే ఈ యొక్క చెట్ల కొమ్మలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి అంటే ఒకదాని మీద ఒకటి వేస్తూ ఉన్నప్పుడు అవన్నీ కలిసిమెలిసి ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. వాస్తవం ఏంటిది అని మనం ఆలోచన చేసినట్లయితే చెట్ల జాతులు వేరైనా ఆ చెట్ల కొమ్మలన్నీ కూడా కలిసి పందిర్లుగా వేయబడ్డాయి. అంటే అందులో ఐక్యత ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ రోజున దేవుడు మన నుండి ఆశిస్తున్నటువంటి విషయం కూడా అదే కదా. కీర్తనలు గ్రంథం 133వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంటది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. మన అందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే. చూడకుండా చెప్పమన్నా చెప్పగలుగుతాం, కానీ చెబుతున్నటువంటి మనలో ఐక్యత ఉన్నదా? చదువుతున్నటువంటి మనలో ఐక్యత ఉన్నదా? లేదంటే పరిసయ్యుల్లాగా, సద్దూకయ్యుల్లాగా, శాస్త్రులలాగా మన జీవితం ఉన్నదా? వారు కూడా దేవుని వాక్యం కంఠస్థం చేసినటువంటి వారే. గుక్క తిప్పుకొనకుండా వాక్య భాగాన్ని చూడకుండా చెప్పమంటే కళ్ళు మూసుకొనైనా చెప్పగలుగుతారు, నిద్దట్లో చెప్పమన్నా చెప్పగలుగుతారు. కానీ పాటించే దగ్గరకు వచ్చేసరికి వారి జీవితం వాక్యానికి దూరంగా, ప్రభువుకి దూరంగా ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంటది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? దేవుడు కోరుకుంటున్నటువంటి ఐక్యత మనలో ఉన్నదా? మనం మన తోటి సహోదరులతో, మన తోటి బంధువులతో, మన స్నేహితులతో మనము ఐక్యంగా జీవించగలుగుతూ ఉన్నామా? బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి రోజులలో సుంకరులతో, పాపులతో, రోగులతో కలిసి బ్రతికినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ వారి యొక్క బుద్ధులు నేర్చుకోలే ప్రభు, వారిని మార్చి వారితోనే కలిసి మెలిసి ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. యేసుక్రీస్తు ప్రభువారు నూతన జీవితాన్ని వారికి అనుగ్రహించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. యేసుక్రీస్తు ప్రభువారు తన స్థాయికి తగ్గ వారితో స్నేహం చేసినట్టుగా మనకు కనిపించదు. తన్ను తాను తగ్గించుకొని అందరితో కలిసిమెలిసి ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే సేనా దురాత్మల సందర్భంలో ఆ దురాత్మలన్నీ కూడా కలిసి ఒక వ్యక్తిలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. చూడండి, ఎన్ని దురాత్మలు ఉన్నాయి అంటే, సేన అనేది గ్రీకు పదం. రోమన్ సైన్యములో 3000 మంది నుండి 6000 సైనికులు ఒక చోట ఉన్నట్లయితే వారిని సేన అని పిలిచేవారు. అంటే ఇప్పుడు ఆ వ్యక్తిలో ఎన్ని దురాత్మలు ఉన్నాయి అంటే 3000 నుంచి 6000 దురాత్మలు. కొన్ని అక్కడ రాయబడినటువంటి స్పష్టమైనటువంటి మాటను కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఆ దురాత్మలు వెళ్ళిపోవలసినటువంటి సమయం వచ్చినప్పుడు అవన్నీ ప్రభువుకు మొరపెట్టినాయి, మేము పందుల్లోనికి వెళ్తామని చెప్పేసి. ప్రభువు వారు ఆజ్ఞాపించినప్పుడు వెళ్ళినప్పుడు ఆ పందులు కూడా ఈ యొక్క దురాత్మలు మాలోనికి వస్తే మాకు ఈ బ్రతికే అవసరం లేదన్నట్టుగా తమ ప్రాణాలను విడిచినాయి అంట. పందులు కూడా అసహ్యించుకుంటున్నాయి దురాత్మలని. ఎన్ని పందులు అక్కడ మరణించినాయి అంటే 2000 పందులు మరణించినాయంట. అంటే ఒక్కొక్క పందిలోనికి ఒక్కొక్క దురాత్మ వెళ్తే 2000 దురాత్మలు, 2 దురాత్మలు వెళ్తే 4000, 3 దురాత్మలు వెళ్ళి ఉంటే 6000. సరే, ఒక్కొక్కటే వెళ్ళింది అనుకున్నాం. 2000 దురాత్మలు ఒక వ్యక్తిలో కలిసి ఉన్నాయి, ఐక్యంగా ఉన్నాయి, కలిసి ఆ వ్యక్తిని నాశనం చేస్తూ ఉన్నాయి, కలిసి ఆ యొక్క ప్రాంతం వారిని ఇబ్బంది పెట్టేవిగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనంలో కాకుల్లో ఐక్యత మనకు కనిపిస్తూ ఉంటది. సామెతలు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో మనం ధ్యానించినట్లయితే చీమల్లో కూడా మనకు ఐక్యత కనిపిస్తూ ఉంటది. ఒక్క చీమ సపరేట్ గా వెళ్ళడం మనం ఎప్పుడు చూసి ఉండం. బహుశా చీమలన్నీ కూడా కలిసి వెళ్తూ ఉంటాయి, కలిసి వస్తూ ఉంటాయి. ఆకాశ పక్షుల గురించి ప్రభు తెలియపరుస్తున్నప్పుడు అవి కూడా
కలిసి వెళ్తాయి, కలిసి వస్తాయి అన్నట్టుగానే బోధించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. అంటే దురాత్మల్లో ఐక్యత ఉన్నది, చీమల్లో ఐక్యత ఉన్నది, కాకుల్లో ఐక్యత ఉన్నది, పక్షుల్లో ఐక్యత ఉన్నది. కానీ దేవుని బిడ్డలమైనటువంటి మనలో ఐక్యత ఉన్నదా? చూడండి, సాతానుగాడు వాని పనిని కరెక్ట్ గా నెరవేర్చుకోవడానికి కారణం ఏంటిది అంటే వారందరూ కలిసి పోరాడుతూ ఉన్నారు, కలిసి పని చేస్తూ ఉన్నారు, కలిసి నాశనం చేస్తూ ఉన్నారు. కాబట్టి వారి పనిలో వారి విజయాన్ని పొందుకుంటూ ఉన్నారు. ఈ రోజున మనం ఎందుకు దేవుని సహాయాన్ని పొందుకోలేకపోతున్నాం, లేదా మనం ఎందుకు మన పనిలో విజయాన్ని పొందుకోలేకపోతున్నాం అంటే మనలో ఐక్యత లేకపోవడం వల్లనే. ఇక్కడ గొంజి చెట్లను ప్రభువు మన ముందు పెట్టి ప్రభువు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటిది అంటే అక్కడ రాయబడినటువంటి చెట్ల కొమ్మలన్నీ కూడా కలిసి పర్ణశాలలుగా కట్టబడుతూ ఉన్నాయి, కలిసి పందిర్లుగా వేయబడుతూ ఉన్నాయి. అవి ఒకదానితో ఒకటి ఐక్యంగా ఉంటూ ఉన్నాయి. మరి రోజున మనలో దేవుడు కోరుకున్న ఆ లక్షణం ఉన్నదా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం.